జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 2026 సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఈ వారం యొక్క రాశి ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ఫలితాలను గోచారంలో ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారు. ప్రథమ రాశి అయిన మేష రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, మిథున రాశిలో బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, బుధ భగవానుడి సంచారం కూడా కుంభరాశిలో ఈ వారము 10వ తారీఖు వరకు సాగుతుంది. 11వ తారీఖు నుంచి ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలో ఆయన సంచారం సాగించబోతున్నారు. బుధ గ్రహం యొక్క మార్పు ఈ వారం ఆఖరిలో ఉంటుంది. ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము, సూర్యుని రవి సంచారము, మంగళ సంచారము. ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. దీనికంటే ముందుగా గోచారములో ఉన్న ఏదైనా సిగ్నిఫికెన్స్ ఈ వారం మనం చూద్దాం. అన్నిటికంటే ఆఖరి రాశి అయిన మీనరాశి బలోపేతంగా ఉంది. వ్యయ రాశి కాలపురుషుడు కుండలిలో వ్యయ రాశి ఈ వారం చాలా బలోపేతంగా ఉంది. ఈ వ్యయ రాశికి అధిపతి అయిన బృహస్పతి మిథున రాశి కాలపురుషుడు కుండలిలోంచి తృతీయ స్థానంలో సంచారము. రాశి దృష్టి అని చెప్తాం. మనకి దృష్టులు గ్రహ దృష్టులు, రాశి దృష్టిలు అని ఉంటాయి. గ్రహ దృష్టిలో అయితే కాదు కానివ్వండి, రాశి దృష్టి ప్రకారము మీనరాశిలో ఉన్న గ్రహాలు మిథున రాశిలోకి, మిథున రాశి మీనరాశిని చూస్తుంది. సో ఇలాగా పరస్పర వీక్షణ. అందులో ఈ వారము కాలపురుషుడు కుండలిలో ద్విస్వభావ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి. ద్విస్వభావ రాశులు బలోపేతంగా ఉండడము, ద్విస్వభావ రాశుల్లో ఒకటైన మీనరాశి ఈ వారం బలంగా ఉండడము, మీన రాశ్యాధిపతి అయిన బృహస్పతి ఇంకొక ద్విస్వభావ రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడము, వీటన్నిటిని మనం పరిగణనలోకి తీసుకుంటే ఈ వారము గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మీ రాశి కాలపురుషుడు కుండలిలో ఈ వారం చాలా బలంగా ఉంది. మీ రాశ్యాధిపతి చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. మీకేంటంటే ఈ వారము మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఎందుకుంటాయంటే, మీరు ఒక పని అవ్వాలని ఎదురు చూస్తున్నారు, ఆ పని మీరు ఎదురు చూస్తున్న కొద్దీ దూరంగా వెళ్ళిపోతుందన్న భావన ఎక్కువగా అనిపిస్తుంది. దానివల్ల మీకు బాగా అసహనం వచ్చేస్తుంది. అందువల్ల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఈ వారము ఇంట్లో చాలా మంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి మీ అందరికీ కూడా. ఈ మూడ్ స్వింగ్స్ వల్ల అది పాడు చేసుకోకుండా కాపాడుకోవాలి మీరు. కానీ దానివల్ల మీకేమీ పాడవడం కూడా ఏమి ఉండదు ఇంట్లో. బట్ ఏంటంటే కొంచెం మీకు అనిపిస్తుంది ఆ బయట జరిగే విషయాలు మీకు మనశ్శాంతిని లేకుండా కొంచెం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీ రాశిలోనే శనీశ్వరుడు మరియు మంగళ సంచారం. మంగళ మీకు మంచి ఫలితాలనే ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు ఇప్పుడు. కానీ దానికి ఏదైనా చివరి దాకా వచ్చి నీకు అయిపోతుంది అని అనుకున్న టైంలో ఎవరు వచ్చి గద్దలాగా డేగలాగా తన్నుకుపోతూ ఉంటారని మనం వింటూ ఉంటాం కదా. అలా అనిపిస్తుంది ఈ వారం మీకు. ఏంటిది ఇలాగా, ఎందుకు ఇలా అవుతున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలాంటివి బాగా అసందగ్ధంగా అనిపిస్తూ ఉంటుంది మీకు. చాలా ఒక క్లమ్జీనెస్ గా అనిపిస్తుంది. కొంతమందిని మీకు తెలియకుండానే బాగా మిమ్మల్ని వేధిస్తున్నారని వాళ్ళ మీద ఒక బాధ ఉంటుంది మీకు. ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు వాళ్ళకి ఏమొస్తుంది, వాట్ దే విల్ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్ అని బాధ అనిపిస్తుంది. అయితే మీరు బాధపడకండి. ఈ వారం మీకు జరిగేది ఏదైనా సరే నేచరు అంటే, ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా 100 తప్పును క్షమించాడు శిశుపాలుడికి. సో 100వ తప్పుకి ఆయన శిక్ష వేసినట్టు. గత కొంతకాలంగా 2025 నుంచి కూడా మీనరాశి వాళ్ళకి అంతేమీ బాగోలేదు.
ఇప్పుడు అంటే ఒకవేళ మీరు అందరికీ పరిస్థితుల రీత్యా బాగుండాలని ఉండదు. కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తున్నారు. ఈ హెల్త్ ప్రాబ్లము తగ్గుతుంది మీకు. బట్ ఏంటంటే కొంచెము భయం ఉంటుంది. ఏదైనా తినాలంటే మళ్ళీ ఆ ప్రాబ్లమ్ తిరిగి తోడుతుందేమో అన్న భయం ఉంటుంది. ఇది హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. హెల్త్ ప్రాబ్లమ్ లేదు. పరిస్థితుల రీత్యా ఇబ్బంది పడుతున్నారు. సో హెల్త్ ప్రాబ్లమ్ అయినా పరిస్థితుల రీత్యా అయినా దాన్ని ఇంకా భగవంతుడు తెంపేస్తున్నాడు. ఆ ప్రాబ్లమ్ని ఫర్ ఎవర్ తెంపేస్తున్నాడు. ఓ పో ఈ ప్రాబ్లం వెళ్ళేప్పుడు కొంచెం ఏంటంటే ఇప్పుడు శిశుపాలుడు కూడా ఆయన 100 తప్పులు చేయడానికి లాస్ట్లో ఎక్కువగా ఏమంటాడు ఎగిరెగిరి పడుతూ ఉంటారు కదా. అలాగా సిచ్యువేషన్స్ అనుకోండి, మనుషులు అనుకోండి, ఎగిరెగిరి పడతాం మీరు నోటీస్ చేస్తారు. ఇప్పుడు ఒక బ్యూటీ థింగ్ ఏంటంటే మీనరాశి వాళ్ళు ఏం జరిగినా మీరు సంయమనాన్ని కోల్పోరు. శనీశ్వరుడు మీ రాశిలో ఉండడం వల్ల చాలా సహనాన్ని ప్రసాదిస్తాడు. ఎంతైనా సంయమనంగా ఉంటారు. అది అవతల వాళ్ళకి తలకాయ నొప్పి వస్తుంది. అదేదో అనిపిస్తుంది. అంటే మీ నుంచి వాళ్ళ రియాక్షన్ చూడకపోవడం, ప్రశాంతంగా మీరు కనిపించడం, అది అసలు తట్టుకోలేరు. అది ఇంకా బాధ అనిపిస్తుంది. అంటే మనం చేసేదానికి వాల్యూ ఇవ్వట్లేదు, ఇంకా డోసు పెంచాలా ఇలా అనుకుంటారు. సో ఎగిరెగిరి మిమ్మల్ని తందామని చూసే క్రమంలో వాళ్ళే చతికిలు పడి బొక్కబోర్లా పడతారు. అది జరుగుతుంది ఫైనల్గా. ఈ వారం తర్వాత అది చూస్తారు మీరు. బట్ ఈ క్రమంలో ఇది ఉద్యోగస్తులకు అప్లికేబిలిటీ ఉంటుంది, వ్యాపారస్తులకు అప్లికేబిలిటీ ఉంటుంది. ఇది సిచ్యువేషన్స్ వైజ్ కావచ్చు, మనుషుల రీత్యా రావచ్చు. దేంట్లో అయినా సరే మీరు ఇబ్బంది ఆల్రెడీ పడుతున్న వాళ్ళందరూ ఈ పాయింట్కి కనెక్ట్ అవుతారు. వాటి నుంచి ఇంక ఈ వారం నుంచి చాలా బయటపడుతున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని గమనించండి అంతే. దిస్ ఈజ్ అంటే ఇంక ఇది ఎండ్కి వచ్చేస్తుంది. శుభం కార్డు పడే టైం అయిపోయింది. ఇంకా పోలీసులు వచ్చే టైం అయింది. సో అంటే పోలీసులు వస్తే ఎక్కడ దొంగలు అక్కడే గప్ చెప్పు అన్నట్టు కామ్గా పరిస్థితులే అనుకోండి, వ్యక్తులే అనుకోండి, దూరంగా వెళ్ళిపోతారు. ఇదే మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, ఆరోగ్య సమస్యలను ఇచ్చే నెగిటివ్ ఎనర్జీస్ ఏవైనా ఉన్నాయి అవి కూడా ఎక్కడ దొంగలు అక్కడే గప్ చెప్పు ఎలా వచ్చాయో అలానే వెనక్కి వెళ్ళిపోతాయి. కాల ప్రవాహంలో కొట్టుకు వచ్చిన సమస్యలు 2025 నుంచి ఏవేవైతే మీరందరూ అనుభవిస్తున్నారో అవే కాలగమనంలో భూస్థాపితమయ్యే టైం వచ్చేసింది. చాలా దగ్గరలో ఉంది. ఈ వారం నుంచి మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇవన్నీ ఎగ్జాలరేట్ అయ్యే సిచ్యువేషన్స్ మీరు చూసారంటే బెంబెలు పడకండి. అంటే అవతల వాళ్ళ ముందు గంభీరంగా ఉండి వాళ్ళకి ఎలాగూ తెలియదు అనుకోండి, బట్ ఆ గంభీరాన్ని మానసికంగా కూడా ఉంచుకోండి. లోపల బాగా నలిగిపోతారు. మానసికంగా నలగకండి, చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఏమీ జరిగిపోదు, అంతా అవుతుంది. ఇప్పుడు నిన్న ఇవాళకి నిన్న కదా, ఇవాళకి ఇంకొక 4 రోజులు పోతే అది గడిచిన కాలమే అయిపోతుంది. సో అలానే వెళ్ళిపోయే కాలగమనంలో వచ్చిన కాలగమనంలోనే వెళ్ళిపోతే కాలం బెస్ట్ హీలర్, టైమ్ ఈజ్ ద బెస్ట్ హీలర్. ఈ విషయాన్ని గుర్తెరగండి. కృష్ణ పరమాత్ముడిని నమ్ముకోండి, అంత మంచి జరుగుతుంది. ఈ వారం ఈ గోచర గ్రహస్థితులు మీకు అందిస్తున్న ఫలితాలు ఇవి. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితులను అనుసరించి చేసుకోవాల్సిన పరిహారము. ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన. దైత్య గురువైన శుక్రాచార్యుల వారు ఈ వారంలో మేషరాశి కాలపురుషుడు కుండలిలో ప్రథమ రాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సంచారం ఉంది. మనం అసురు గురువైన శుక్రాచార్యుల వారికి, అలాగే దేవగురువైన బృహస్పతి, వీళ్ళిద్దరూ కూడా తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. దేవగురువైన బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభంలో ఉన్నారు. అసురు గురువైన దైత్య గురువైన శుక్రాచార్యుల వారి నుంచి బృహస్పతి తృతీయ స్థానంలో ఉన్నారు. ఇది బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. అందులో ద్విశుభవ రాశి కూడా బలంగా ఉండడము దీనికి ఇంకా ఊతం పోస్తూ ఉంది. ఎందుకంటే ఈయన ఒక ద్విశుభవ రాశికి అధిపతి కూడా కాబట్టి బృహస్పతి. దీన్ని అనుసరించి ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి వస్తాయి. లలిత అమ్మవారి ఆరాధన అంటే మీరు లలిత సహస్రనామం చదవచ్చు, లలిత అష్టోత్తర శతనామావళి చదవచ్చు, అలాగే లలిత చాలీస, వీటిలో ఏదైనా చదవచ్చు. మీకు వీలు కుదిరితే 3 చదివితే మరీ మంచిది, బహువేషగా ఉంటుంది. కనీసం ఏదో ఒకటి చదివినా మంచిది.
మీకు లలిత సహస్రనామం చదవడానికి కుదరలేదు, లలిత చాలీస పారాయణం చేయండి, చాలా బాగుంటుంది. లలిత చాలీస పారాయణం చేస్తే మీకు అది పారాయణం చేసిన వెంటనే మనసుకి చాలా ప్రశాంతతని మీరు డెఫినెట్గా చూస్తారు. ఇది లలిత అమ్మవారి కృపా కరుణ మనందరి మీద. ఇవన్నీ చేసుకుంటూ కూడా మీకు వీలుంటే కనుక మనసులో లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః అని మనసులో జపించుకుంటూ ఉండండి. ఇది నామ జపం కాబట్టి మీరు ఏ సమయంలో అయినా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు. అంటే ఏ పని చేస్తూ ఉన్నా మనసులో నామస్మరణ చేసుకుంటూ మీ పనులు, నిత్య దైనందిన జీవితంలో మీ పనులు మీరు సాగించవచ్చు. జగదంబ అయిన లలిత పరాభట్టారిక ఆశీస్సులు మనం పొందితే, అందులో ఇప్పుడు ఉన్న కండిషన్స్ మనం చూస్తే, ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి అతిచారంలోకి వెళ్ళడము, ఇలా చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మనకున్న గోచారంలో ఈ గ్రహస్థితుల రీత్యా అత్యంత భక్తి శ్రద్ధలతో లలితాదేవిని పట్టుకుంటే కనుక వాటి వల్ల మీ జన్మ జాతకం రీత్యా ఇప్పుడున్న ఈ సంవత్సరంలో రాబోయే గోచార గ్రహస్థితులు ఏమన్నా ఇబ్బంది పెట్టాల్సి ఉంటే వాటి నుంచి 70% మనని మనం పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ జన్మకుండలి గోచారానికి బాగా ఫెచ్చింగ్ ఉంది, జన్మకుండలిలో చాలా మంచి దశలు ఉన్నాయి, మంచి రిజల్ట్స్ చూస్తారంటే ఇప్పుడు ఈ నామస్మరణ చేయడం వల్ల మంచి విపరీతమైన శుభ ఫలితాలను చూడడానికి ఆస్కారం ఉంటుంది. అశుభ ఫలితాలన్నిటినీ నాశనం చేసే పరాదేవత, శుభ ఫలితాల్ని మంగళకరమైన ఫలితాల్ని మనకు అందించే దేవత లలితా పరాభట్టారిక. అమ్మవారి పాదాన్ని మనం కనుక పట్టుకుంటే జీవితంలో సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ఇలా మనం అందరం కూడా అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలి. ఇలాగే మీకు ఇష్టమైన దేవి దేవతల ఆరాధన కూడా మీరు చేసుకోవచ్చు. లలిత అమ్మవారి ఆరాధన ఈ వారం చేస్తే కనుక చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అమ్మ ఆలకిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తృతీయ స్థానంలో గురు భగవానుడు. తృతీయ స్థానము కమ్యూనికేషన్స్ ని సూచిస్తుంది, మన చెవుల్ని కూడా సూచిస్తుంది. అక్కడ గురు భగవానుడు బృహస్పతి సంచారము మనం ఇప్పుడు చేసే మన మనసులో ఉన్న కోరికలు, ధర్మబద్ధమైన ప్రతి కోరిక, అలాగే మనం చేసే జపం కావచ్చు, పారాయణం కావచ్చు, ఇవి దేవగురువైన బృహస్పతి ద్వారా అమ్మవారికి అంటే దేవగురువైన బృహస్పతి మనకు ఫలితాలను అందిస్తాడు. మనం చేసిన ప్రతి మంత్రం కావచ్చు, ఈ అనుష్ఠానాలన్నీ కూడా గురుబలాన్ని పెంపొందిస్తుంది. గురుబలం ఒక్కసారి మనకి పెరిగితే అదృష్టపు జల్లని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ వారం దేవతలు లలితా పరాభట్టారిక మన మొరని ఆలకించే శుభ సమయంలో మనందరం ఉన్నాము. దీన్ని మనందరం కూడా క్యాచ్ హోల్డ్ చేసుకోవాలి మనం చేసే ఈ పరిహారం ద్వారా. ఇలా మనమందరం కూడా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లలితా పరాభట్టారిక అమ్మవారి ఆశీస్సుల్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున లలితా పరాభట్టారిక చరణాలకి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.